చంద్రబాబు 2 ఏళ్ల పాలన వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు వైఎస్ఆర్సీపీ విశాఖ నగర అధ్యక్షుడు కేకే రాజు. చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూటమి ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో ప్రజలకున్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని అబద్ధ హామీలతో, అసత్యాలతో, మోసపూరిత ప్రకటనలతో ప్రజల్ని మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కనీసం మేనిఫెస్టో అన్నా ఇచ్చిన మాట మీదన్నా వారి మాట మీద వారికే విలువ లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆయన ఏం మాట్లాడారో కూడా మర్చిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితులు అంటే ఈ రాష్ట్రంలో చదువుకు సంబంధించి, విద్యారంగానికి సంబంధించి, వైద్య రంగానికి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి, నిరుద్యోగ యువతీయువకులకు సంబంధించి, చిరు వ్యాపారులకు సంబంధించి, ఆక్వా రైతులు కావచ్చు, సరైన విత్తనం దొరికే పరిస్థితి లేదు. అంటే చంద్రబాబు నాయుడు అంటాడు నేను రైస్ తింటమ్మా అనేసి, మీరు కూడా రైస్ తింటమ్మా అని. నువ్వెక్కడ, సామాన్య ప్రజలు ఎక్కడ? నువ్వు 2 ఎకరాల ఆసామీ నుంచి ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు తీసుకున్న నువ్వు ఒక సామాన్య కష్టపడి కష్టం చేసుకునే జనాలతో పోల్చుకుంటే ఏమనుకోవాలి చంద్రబాబు నాయుడు గారి గురించి?